హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తలను క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే రైతు భరోసా 3వ విడతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కూడా మార్పులు చెల్లింపులపై స్పష్టత వచ్చింది. ముందుగా రైతు భరోసా గురించి మాట్లాడితే ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం సాధారణంగా 2 విడతలుగా ఇస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అమలు విధానంలో మార్పులు చేశారు. ముందు రోజులలో ఎకరాల ఆధారంగా రోజువారీగా డబ్బులు జమ చేయడంతో కొంతమందికి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు కొత్త విధానంలో అర్హులైన రైతులందరికీ ఒకేసారి సంబంధిత ఎకరాల ప్రకారం డబ్బులు జమ అయ్యేలా మార్పులు చేశారు. ఇప్పటికే మొదటి మరియు రెండో విడతలు విడుదలయ్యాయి. 3వ విడత డబ్బులను మే నెలాఖరులో కల్లా జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అంటే మే 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన జమ చేస్తారు. ఇందుకోసం నిధులను సమీకరించేందుకు బాండ్ల ద్వారా సుమారు 12,000 కోట్ల వరకు సమీకరించే ప్రక్రియ జరుగుతుంది. యాసంగి సీజన్కు సంబంధించిన చెల్లింపులు కూడా ఈ విడతలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రైతులకు డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఈకేవైసీ పూర్తి చెయ్యాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగు చేయించుకోవాలి. అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రేషను తప్పనిసరి చేశారు. రైతు గుర్తింపు సంఖ్య కోసం ఆధారు, ఫోన్ నెంబరు, పట్టదారు పాస్బుక్ వివరాలతో అగ్రికల్చర్ ఆఫీసులో నమోదు చేసుకోవాలి. ఈ నమోదున్న వారికే భవిష్యత్తులో రైతు భరోసా మరియు ఇతర పథకాల ప్రయోజనాలు అందుతాయి. ఇక పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే 23వ విడత డబ్బులను కూడా మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో ఒక రైతుకే ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లపై నమోదు ఉంటే అదనపు పేర్లను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 22వ విడత డబ్బులు రాకపోయిన వారు ఈకేవైసీ పూర్తి చేస్తే 22వ విడత 2,000 రూపాయలతో పాటు 23వ విడత 2,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే రైతు భరోసా 3వ విడత మరియు పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు మే నెల 31వ తేదీ వచ్చేలోపు దశల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.